నువ్వు అడిగినా అడగపోయినా చేసేది అమ్మ కాబట్టి అది దయ, అమ్మ దయ. ప్రపంచం మనసులో ఉందని తెలియదు మనకి. మన మనసు ప్రపంచంలో ఉంది, వచ్చిన సావది ఒకటేనండి. మీరు ఏమన్నా అనుకోండి, ఇగో నేనున్నా కాబట్టి ఆ ప్రాణశక్తి ఉంది కాదు, ప్రాణశక్తి ఉంది కాబట్టి నేనున్నా. దేహాభావం లేనప్పుడు మనసు అనుకున్నది అప్పటికి అది నిజం. దేహాత్మ భావంలో మనసు అనుకుంటే నిజం కాదు, దేహం కల్పిస్తేనే అది నిజం. మనలో ఏముంది? శరీరంలో ప్రాణం ఉంది. ప్రాణం ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు మనం? మనసు వల్ల. మనసు ఉందని ఎలా, దేని ద్వారా తెలుస్తుంది? దేహం వల్ల. మూడే కదా. మరి తినేది బలం దేనికి? ఇటు శరీరానికి, మనసుకు మాత్రమే. ప్రాణం నిలబడి ఉంటుంది అంతే తప్పితే ప్రాణం తీసుకోదు. అది ప్రాణశక్తిగా మారి ఈ శరీరం కాదు, నేను మనసు కాదు, శుద్ధ ప్రాణాన్ని, శుద్ధ ఆత్మశక్తిని, అనంత విశ్వం దేనివల్ల నడుస్తుందో ఆ శక్తిని నేను, అదే ఆత్మ అంటున్నారు. భగవంతుడు మనం కట్టే గుళ్ళకి, మనం చేసే పూజలకి ఈశ్వరుడు ఎప్పుడూ సంతోషపడ్డా. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణ్య నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకు ప్రణమిల్లుతూ, వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలు అనే పుస్తకంలో నుంచి 116వ చాప్టరు 2వ పేర. ముందుగా మీ అందరికీ శరన్నవరాత్రుల సందర్భంగా అందరికీ, అమ్మ స్వరూపులైన అందరికీ నమస్కారం. ఈ 9 రోజులు ఏదో అమ్మవారిని పెట్టుకొని కొన్నాళ్ళుగా చేస్తున్నాం. సంతోషం. భక్తితో వస్తున్నారు కొంతమంది. అందరికీ అమ్మ దయతో బాగుండాలి, అందరూ బాగుండాలి. ఒకటే, ఇప్పుడు ప్రస్తుతం కాలమానం ఎలా ఉందంటే, గ్రహస్థితిలో తెలియదు, కాలంలో వచ్చిన మార్పో తెలియదు, మరి మన మనసులో వచ్చిన మార్పో తెలియదు. కానీ మంచి మాట వినాలి, స్వీకరించాలి అనే దృష్టి అయితే పోయింది. మరి అదేమో తెలియదు, కారణం తెలియదు. ప్రేమతో, ఓ ఇది మీకు మంచిదమ్మా, ఇగో ఇది నీకు మంచిది, ఇది చేసుకో, ఇట్లా ఉండాలి, ఈ కాలం ఇది అని చెప్పినా కూడా గుడి కంటే ఇల్లు పదిలంలాగా ఇంటి మీద ఉన్న ప్రేమ, ఆత్మీయత, మన ఇల్లు, మనం నమ్మిన వస్తు ప్రపంచం మీద, మనం ఆశ్రయించిన మన కుటుంబం మీద ఉన్న భక్తి భగవంతుడి మీద రాదు. ఏవో చెబుతాం, ఏవో ఈ కాలం బాగాలేదు, ఇగో నీకు మంచిది, నీ భర్తకు మంచిది, నీ భార్యకు మంచిది, నీ పిల్లలకి మంచిది, నీ శత్రువులకు మంచిది అని సద్గురుదేవులు శివానంద భగవాన్ వారు చెప్పినట్టుగా గణపతి ఎందుకు వచ్చారంటే, మనకి శత్రువులు ఉంటారు, చెడుదల పట్టేవాళ్ళు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వాళ్ళు మనకు మంచి చేద్దాం అనుకుంటారు. ఆ చేద్దాం అనుకున్న మంచి పనికి విఘ్నం రాకుండా, అట్లానే శత్రువులకి మన మీద వేరు భావం ఉన్న వాళ్ళు ఏవో చెడుదలంపు ఉంటే అవి ఆటంకం కలిగిస్తాడు గణపతి. అట్లా విఘ్నం కలిగించడం కూడా ఆయన దయ. కాబట్టి మంచికి నిర్విఘ్నం, చెడుకి విఘ్నం కలిగించడం గణపతి ఆరాధన. అందుకే గణపతి వచ్చారు అని మనకి తెలియదు కదా. మన ఎవరు ప్రేమిస్తారో తెలియదు, ఎవరు ద్వేషిస్తారో తెలియదు, కాలం ఏమో తెలియదు. ఏమో మనందరికీ జాతకాలు తెలుసా, నవగ్రహాలు తెలుసా, పేర్లు తెలుసు. ఆదిత్యాది రాహుకేతుల వరకు నవగ్రహాల పేర్లు తెలుసు, అంతేగాని వాటి లక్షణాలు తెలియదు, వాటి ప్రభావం తెలియదు. మనం చేసే పని మనకు తెలియదు, మన ఉద్దేశం మనకు తెలియదు. మనకు మోహం తప్పితే ఇంకేముంది? చెబుతాం ఇది నీకు మంచిది కాదు, ఇది వినండి అమ్మ అంటాం, వినం. ఏదో అంత శుభం జరిగితే అన్నీ మర్చిపోతాం. గురువు లేదు, దైవం లేదు, ఇంకెవరూ లేరు, కృతజ్ఞత లేదు, విలువలు లేవు, ఒక క్షేత్రం లేదు. అట్లా వచ్చింది కాలంలో. ఎవరిని అంటల్లా నేను, ఎవరిని అంటాం మనం? మనసులో వచ్చిన మార్పు కదా, ఏం చేస్తాం దానికి. అందుకని సరే అవన్నీ బాగుండాలి అమ్మా, అందరినీ సలహా చూడు,
అదేదో చేస్తున్నాం అనుకోండి. అందుకని కాస్త వినగలిగితే బాగుంటుంది. మంచి మాట, జ్ఞానుల మాట వింటే బాగుంటుంది. విషయంలోకి వద్దాం. ఈ ప్రపంచం నీ మనసులో ఉంది. మనం శరీరం కాదనగా మనం ఆహారం కాదు, మనం ప్రాణమునకు ఆహారం కాదు అని అర్థము. ఈ మాట పోయినసారి మనందరం కూడా కొంత విచారణ చేస్తే మీరందరూ కూడా ప్రపంచం మనసులోనే ఉందండి అని స్వప్నాన్ని ఉదహరిస్తూ అందరూ కూడా అంగీకరించాం. మాటల్లో అందరం అంగీకరించాం. నిజమేనండి, కళ్ళు సరే ప్రపంచం అంతా మనసులో. ఎందుకంటే నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా స్నేహితులు, నా సుఖం, నా దుఃఖం అన్నీ ఇక్కడ ఎట్టున్నాయో కళ్ళు కూడా ఉన్నాయి కదా. కళ్ళు కూడా ఉన్నాయి కదా. అవి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సరే ఇక్కడ ఉన్నవి అక్కడ లేకపోవచ్చు, అక్కడ ఉన్నవి ఇక్కడ లేకపోవచ్చు. అదేం పెద్ద విషయం కాదు. ఉండటం లేకపోవటం కాదు, ఉండటం అయితే ఉంది కదా. ఇప్పుడుండి అప్పుడు లేకపోయినంత మాత్రం ఏం లేదు. ఇప్పుడు మనం ఊరు వెళ్ళాం, భార్య పిల్లలని పెట్టి లేరని అంటామా? ఇక్కడ లేరంతే. అట్లానే కల్లో లేకపోతే ఇక్కడ లేరేనా? కానీ కల్లో కనపడేవి ఇల్లు లేకపోవచ్చు, ఇల్లులో ఉన్నవి కళ్ళు కాసేపు ఇప్పుడు 18 గంటలు భార్య పిల్లలు ఇల్లు వాకిలి కార్లు అన్నీ ఉన్నాయి. ఒక 6 గంటలు 8 గంటలు నిద్రపోతున్నాం. ఆ నిద్రలో ఎన్నెన్ని వస్తాయి. సినిమా నిడివి 3 గంటలు. 3 గంటల్లో థీమ్ చూపెడతాడు. ఇష్టపడ్డట్టు పెళ్లి చేసుకున్నట్టు ఎవరో వెళ్ళని వస్తాడు, ఫైటింగ్ ఉంటాయి. అదే 3 గంటల్లో అన్నీ చిన్నప్పటి నుంచి పెరిగిన దగ్గర నుంచి వాడు పాకాడిన దగ్గర నుంచి హీరో అంటే వాడు హీరో ఎడ చూపెడతారు. వాడు పాకాడిన దగ్గర ఎవరినో పెడతారు. హీరో చిన్నప్పుడు వేరే వాడిని చూపెడతారు. వాడిని ఎడ చూపెడతారండి? సాధ్యం కాదు. అది కళకి ఉన్న వాస్తవానికి సినిమా బాగా చాలా దగ్గరగా ఉంటుంది. అట్లానే మరి వాడేదో సడన్గా ఎక్కడి నుంచో సినిమా మొదలవుతుంది, సడన్గా మొదలవుతుంది. అక్కడి నుంచే కథ ఆరంభం. అక్కడి నుంచి అర్థమవుతుంది మనకి. చిన్నప్పుడు చూపెట్టలేదని ఏమనుకో, అది చూపెడతారు. వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, మధ్యలో ఎక్కడో చూపెడతారు. అదేం పెద్ద ప్రమాదం ఏం కాదు. ఇప్పుడు మనమైనా కూరగాయల మార్కెట్లో పరిచయం అవగానే అమ్మ నాన్న కూడా తెలుస్తుంది, ఆ పేరు తెలుస్తాయి. ఆ తర్వాత మాటల్లో మేము ఫలానా అని తెలుస్తుంది. అంతే. సినిమా కూడా అంతే. కాబట్టి సినిమాలో కూడా ఎక్కడి నుంచి ఎట్లయినా మొదలు పెడతాడు. చిన్నప్పటి నుంచైనా మొదలు పెడతాడు, లేకపోతే మధ్య వయసులో మొదలు పెడతాడు, చెట్టు ముసలితనంలో నుంచి కథ మొదలు పెడతాడు. ఎట్లా మొదలు పెట్టినా కథ మీకు ఉద్దేశం 3 గంటల్లో మీకు తెలియాలి. అట్లనే కళ కూడా అంతే. కళ ఉద్దేశం ఏముంటుంది అంటే 6 గంటల నిద్రలో 2 గంటలు మంచి నిద్రపోతే 8 గంటల్లో ఒక 6 గంటలు కళలు వస్తుంటాయి. ఏదో కళ ఎక్కడి నుంచైనా మొదలవుతుంది, ఎక్కడైనా పూర్తి అయిపోతుంది. పూర్తి అవ్వదు కళ పూర్తి అవుతుంది. పూర్తి కళ రాదు, కానీ కళ పూర్తి అవుతుంది. పూర్తి కళ ఎవరికి రాదు. ఎవరో సంబంధం చూడటానికి వెళ్ళినట్టు వస్తుంది మనకే, మన అమ్మాయికో అబ్బాయికో, అంతవరకే వస్తుంది. అది పూర్తి కళ రాదు. పెళ్ళైనట్టంతా రాదు. ఇక అడుగుతారు, ఏమని ఇట్లా వచ్చింది, ఇది ఏంటి అంటే మంచిదేగా, శుభసూచనే కదా అని. పూర్తి కళ రాదు, కానీ కళ పూర్తి అయిపోతుంది. సినిమా కూడా పూర్తిగా చూపెట్టరు, కానీ కథ పూర్తి అయిపోతుంది కాదా. అంతే. 2వ పార్ట్ 3వ పార్ట్ పుష్పలాగా రావచ్చు, అది వేరే విషయం. పుష్ప సినిమాలాగా అది పాయింట్ కాదు. కాబట్టి కల్లో ఉన్నవి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నవి కల్లో ఉన్నాయి, ఇక్కడ అక్కడ అవే ఉన్నాయి. కానీ పొద్దున్నే లేచి కళ అబద్ధం అంటాం, కానీ అబద్ధమైన నిజమైన కళ అయితే ఉంది, అప్పటికి అది నిజమే. కళ్ళు కూడా ప్రపంచం ఉంది. కాబట్టి మరి కల్లో ప్రపంచం ఉంది అంటే కల్లో ఎవరున్నారు? మనసు ఉంది. ఆ మనసులో ప్రపంచం ఉంది. కాబట్టి ప్రపంచం ఎక్కడుంది అంటే మనసులో ఉంది. ఇది చెప్పుకున్నాం మనం పోయినసారి. మళ్ళా చెబితే మీకు కోపం వస్తుంది. అంతే కదా. ఒప్పుకోవటానికి కొద్దిగా చాలు. కాబట్టి మనసులోనే ప్రపంచం ఉంది. ఇది బాగా ఏం చేయాలి సాధకుడు అనుకున్న వాళ్ళం ఇంటికి వెళ్ళి పదే ఏ పనిలో ఉన్నా కూడా ఇది పదే మననం చేసుకుంటే ఇదే సాధన. అంటే అవగాహన చేసుకోవటమే సాధనకి బలం. ఉదయకాలు వచ్చింది కదా అని ఏదో పెడకాలు అయితే కాలు చేతులు కొడుకోవటం అట్లా కాదు. కళ్ళను అర్థం చేసుకోవటం, ప్రపంచం కల్లో ఉందా లేదా చాలు అయింది. ఇకపోతే రెండోది, కల్లో ఆకలైంది, అన్నం తిన్నట్టుగా వచ్చింది, తిన్నావా? లేదు. మరి ఆకలి తీరిందా? తీరలేదు. లేవగానే మళ్ళీ ఆకలేదు. పోనీ లేచినప్పుడు తిన్నది, మరి కళ్ళు ఎందుకు ఆకలైంది? అక్కడ ఆకలైంది.
అక్కడిది అక్కడిదే, ఇక్కడ ఆకలి అక్కడ కడుపు నిండదు, అక్కడ కడుపు నిండింది ఇక్కడ ఆకలి కాకుండా ఉండదు. ఇంతే. కాబట్టి దీన్ని ఏమర్థం చేసుకోవాలి? అక్కడ మనసు ఉంది, ఇక్కడ మనసు ఉంది, కానీ మనసులో ఉన్నది ఈ ప్రపంచం. ఏమండి? సరే, ఇంకా కొద్దిగా విచారణ చేద్దాం. మళ్ళీ ఇక డీప్గా చేయాలి దీన్నే విచారణ, లోతుల్లోకి పరిప్రశ్న అయినా. ఇప్పుడు మనకేమైంది? ఇప్పుడు అన్నం తిన్నాం, కడుపు నిండిందా నిండలేదా? ఎప్పటిదాకా? ఆకలి అయ్యేంతవరకు. అట్లా చెప్పాలి. ఎప్పటిదాకా అంటే ఏమో నాకైతే వెంటనే ఆకలి, షుగర్ ఉన్నవాడికి వెంటనే ఆకలి. ఎప్పుడు ఆకలి అయ్యేంతవరకు. మీకు అర్థమైందే? సరే, బాగా కడుపు నిండింది, ఇది బాగానే ఉంది. ఇందులో మనసులో ఉందా లేదా అన్నది మనకు అంత అర్థం కాదు. ఇప్పుడు కలగందాం. కల్లో రాత్రి ఆకలైంది, బాగా ఆకలైంది, ఎవరో పిలిచి భోజనం పెట్టారు, కడుపు నిండింది. నిందా నిండలేదా? ఆకలైందా లేదా? ఎవరికి? నాకే అయింది. మనసుకి ఆకలి అయింది. ఆకలి ఎవరికి? ఇప్పుడు దానికి ప్రపంచం ఎక్కడుంది అనుకున్నాం? మనసులో. ఇప్పుడు ఆకలి ఎవరికి అయింది? ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా ఆకలి ఎవరికి అవుతుంది? కానీ అంటాను, శరీరానికి అంటాం. గుర్తుపట్టేది మనసే కానీ శరీరానికే కానీ గుర్తుపట్టాలంటే మనసుకే. తినాలన్నా, తినబుద్ధి కావాలన్నా, తినబుద్ధి కాకపోయినా ఇదంతా మనసు. సరే, కల్లో ఆకలైంది, మనసుకు ఆకలైంది, కడుపు నిండిగా అనిపించింది, తిన్నారు. తిన్నట్టుగా అనిపించింది ఎవరికి? నిజమే కానీ తిన్నారు, కడుపు నిండింది. ఎవరికి? అక్కడ శరీరం ఉందా కల్లో? లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావా? లేవని చెబుతున్నావు. అయినా ఆకలైనట్టుంది, కడుపు నిండినట్టుగా ఉంది, తిన్నట్టుగా ఉంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మనసులోనే. ఇప్పుడు ఆకలి ఉందా లేదా? ఆకలి ఉందా లేదా? మనసులోనే ఆకలి. కడుపు నిండటం ఎక్కడుంది? అందుకని యోగులకి ఆ మనసు రహస్యం తెలుసు కాబట్టి వాళ్ళు అట్లా అనుకున్నారంటే కడుపు నిండిపోతుంది. కృష్ణ పరమాత్మ దూర్వాసన మహర్షికి ఆయన ఒక మెతుకు దగ్గర వాడు కడుపు నిండిపోయింది. గురువు అట్లా మెరికలు చేస్తారు. గురువు గారు చెప్పారు, అన్నం లేదనుకోండి సరిపడా, కడుపు నిండినట్టు ఫీలింగ్ అందరికి వస్తుంది. అన్నమే అందరికీ సరిపోతుంది. ఉన్నన్నమే అందరికీ సరిపబ్బా ఇవాళ ఏంటో తొందరగా కడుపు నిండింది అనిపిస్తుంది. మనసులోనే ఉంది రహస్యం. ఆ మనసు వశమైన వాడిని గురువు అన్నారు, సద్గురువు అన్నారు, అది యోగం అన్నారు, అది మహత్ అన్నారు. మనకి అట్లా ఉండదు. ఇప్పుడు మనం అంటాం, సరే ఎవరినో ప్రేమించాలనుకున్న వాడికి మనసులో నా మీద ప్రేమ వస్తే బాగుండు, నువ్వు ఎంత అనుకున్నా వాడికి నీ మీద ప్రేమ రాదు. వీళ్ళకి వాళ్ళ మీద ద్వేషం వస్తే బాగుండు, వాళ్ళ మీద ద్వేషం వస్తే నువ్వు ఎంత తపస్సు చేస్తే ఎంత ఆలోచించినా వాళ్ళకి నీ మీద వాళ్ళకి నువ్వు ఎంత అనుకున్నా మనసు ఏమిటో తెలిసాక అది వాళ్ళు అనుకున్నది సంకల్పం అవుతుంది. మనసుకి అంత బలం వచ్చాక, దేహాత్మ భావన పోయాక, చిత్రం చూడండి, ఇక్కడ యోగ రహస్యం ఉంది స్వప్నంలో. ఇప్పుడు నేను దేహాత్మ భావన ఉంది, అన్నం తిన్నా, కడుపు నిండిందా నిండలేదా? ఇంకా దేహాత్మ భావన ఉంది కాబట్టి కడుపు నిండింది. దేహాత్మ భావన ఉంది కాబట్టి తింటేనే కానీ కడుపు ఉండదు. ఇక్కడికి ఇది అర్థమైంది కదా. ఇదే కల్లో నిజంగా దేహం ఉందే? కల్లో ఉన్నట్టుగా ఉంది, దేహ భావన మాత్రమే ఉంది, దేహం లేదు, దేహ భావన ఉంది. దేహ భావన ఉన్నప్పుడు మనసులో ఏదనుకుంటే అది నిజమైపోతుంది. తిన్నామనుకుంటే తిన్నట్టు, తినలేదనుకుంటే తిన్నట్టు, తినలేకపోతే తిన్నట్టే. అక్కడ కల్లో అప్పుడప్పుడు మెరికల్స్ చేస్తుంటారు. చేతులు విభూతుండలు వస్తాయి, గాల్లో ఎగురుతాం, పర్వతాల్లో వెళ్తాం, తిరుపతిలో ఉంటాం, కాశీలో ఉంటాం, అమెరికాలో ఉంటాం, మన పిల్లల దగ్గర ఉంటాం, చచ్చిపోయిన వాళ్ళతో ఉంటాం, దేవుడితో ఉంటాం. ఎందుకంటే దేహాత్మ భావన లేదు, దేహ భావనే ఉంది. కానీ మనసు ఉందా లేదా? ఉంది. దేహభావన ఎవరికి ఉంది? దేహాత్మ భావన ఎవరికి ఉంది? జాగృతంలో దేహాత్మ భావన మనసుకుంది, కల్లో దేహభావన మనసుకుంది, కానీ దేహం లేదు, భావనే. కానీ అక్కడ ఏది మనసు భావిస్తే అది నిజమే, అంతే నిజమే. అక్కడ దేహం ఆత్మభావన లేదు కాదు. దేహాత్మ భావన అంటే అర్థం ఏమిటంటే దేహం కనపడుతూ దేహ స్పర్శ ఉంటూ అది దేహాత్మభావం. దేహభావన ఉంటే అంటే ఏమిటంటే దేహం ఉండదు కానీ, దేహం కనపడదు కానీ దేహం నేనని ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మనం చూడండి, వాస్తవానికి ఉన్న భావనకి తేడా ఏంటంటే, ఇప్పుడు మన ఎదురుగా ఎవరో ఉన్నారు, భార్య భర్త ఎవరో ఉన్నారు అనుకోండి, శత్రువు ఉన్నారు, వాళ్ళ మొహం చూసి కోపంగా ఉన్నారు, వీళ్ళు నా మీద అసూయగా ఉన్నారు అనుకోవచ్చు. ఎందుకంటే దేహం కనపడుతుంది కానీ వాళ్ళకి ఏం లేదు, ఉందో లేదో కూడా తెలియదు. మీరు అనుకుంటారు వీడికి నా మీద అసూయ ఉంటుంది, ఏడుస్తున్నాడు నా మీద, వాడి దృష్టి తగులుతుందేమో, లేనిపోయింది ఏమో దృష్టి తగలటానికి ఏమో తగిలిందేమో అనుకున్నారు అనుకోండి. ఎంతో నీ భావనే, అది నిజం కాదు. అది
భావన వేరు. ప్రత్యక్షంగా వాడి మొహంలో ప్రస్ఫుటంగా వాడి ఆహార్యంలో కనపడితే అది దేహాత్మ భావన. ఉట్టిగా భావనగా ఉంటే అది దేహ భావన మాత్రమే. నీ మనసులో నీ దేహ భావన వల్ల వచ్చింది అది కూడా. నిద్రలో దేహ భావన కూడా లేదు కాబట్టి ఏది లేదు అక్కడ. ఆకలి లేదు, నిద్ర లేదు, మెలకువ లేదు, శాంతి లేదు, ఏది లేదు. ఏది అయినా ఒక మళ్ళా రహస్యం ఉంది, యోగ రహస్యం. నిద్ర లేచాక మనకు ఎట్లుంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? హాయిగా భలే నిద్ర పట్టిందండి అంటాం ఆ 2 గంటలు. ఎందువల్ల తెలిసిందే అంటే నేను లేకపోయినా, మనసు లేకపోయినా, దేహభావం లేకపోయినా, దేహాత్మ భావం లేకపోయినా ఎందుకు తెలిసిందే అంటే దేహాత్మ భావన వచ్చింది కాబట్టి తెలిసింది. దేహాత్మ భావన వచ్చినప్పుడే నీకు అది తెలుస్తుంది. వచ్చినప్పుడు దాన్ని అది కల్పించింది, మళ్ళీ అది కల్పించింది కాదు. నిద్రలో ఉన్న శాంతి ఆనందం నిద్ర కల్పించింది కాదు. నీకు దేహస్పర్శ రాగానే, దేహాత్మ భావన రాగానే అది ఏది కల్పిస్తే అది. పట్టలేదంటే పట్టలేదు, పట్టిందంటే పట్టింది. ఆనందంగా ఉంటే ఆనందం, ఏదో పట్టింది లేరా అంటే అనవచ్చు, పట్టించుకో. ఇదంతా దేహాత్మ భావన ఏం కల్పిస్తే అది. మాయ అంటే అది ఏం కల్పిస్తే అది. దేహ భావన ఏం కల్పిస్తే అది. దేహభావనలో కూడా ఏది కల్పిస్తే అంటే ఇది కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియదు, కానీ కష్టంగా ఉందా, అర్థమవుతుందా? రష్మి గారు మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు పెట్టాను తిన్నాననుకోండి అంటే ఎట్ట కుదురుతుంది? తిన్నానంటే కుదరదు. ఆ స్థితి దాటాక దేహభావన కూడా దాటిన తర్వాత ఉండే కారణభావన ఏదైతే ఉందో అది దేవతలకి ప్రసాదం పెట్టడం అంటే, నైవేద్యం పెట్టడం అంటే వాళ్ళు తింటున్నారా అంటే తినక్కర్లేదు. వాళ్ళు స్మరణ మాత్రమే, స్మర్తుగామి. వాళ్ళ దేవతలకి ఊరికి అటు చూస్తే కడుపు నిండిపోతుంది. వాళ్ళు ఏం అనుకోకర్లేదు, సంకల్పం చేయక్కర్లేదు, నీ భావన అది. కాబట్టి ఇదంతా యోగాలు, ఇవన్నీ లోపలికి వెళ్తే కానీ అర్థం కావాలి. దీనికి పండితులు చెప్పొచ్చు, ఏవో శ్లోకం చెప్పొచ్చు, అవి నాకు తెలియదు. ఇప్పుడు నన్ను అడగండి, దసరా నవకలు నా పరువు తీయకండి లేనిపోయి. రాదని చెప్పడంలో రాదని ఏం ఇప్పుడు నాకేం నష్టమైంది. మీకు అర్థమైతే చాలు నా ప్రయత్నం అంతా. చిన్నపిల్లాడు కూడా అర్థమైతే నేను చెప్పింది చాలు. ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు అనుకో, లేచున్నాడు అనుకోండి, జ్ఞానం అంటే చెబుతా, తెలివి అంటే చెబుతా. పొద్దున్నే లేచాక నాకు ఒక కళ వచ్చిందని చెబుతాడు. కళను తెలుసుకోవాడికి. నిద్రపోయి లేచాడు, నిద్ర పట్టింది అని లేస్తాడు, నిద్ర అయ్యింది అని. లేచున్నాను, ఇంతే జ్ఞానం అంటే. కళ ఏమిటి, దాని లక్షణం ఏంటి, అది విజ్ఞానం. అది నిద్ర ఏమిటి, నిద్ర లక్షణాలు అంటే అది విజ్ఞానం. అది మేధాపరమైన తెలివి. అది సామాన్యంగా వ్యవహారంలో ఉండేది. కానీ తెలివి అంటే ఏమిటి, నాకు కళ వచ్చిందని చెప్పిస్తే తెలివి. కళ ఏమిటో తెలియక్కర్లా, కళ అని తెలిస్తే చాలు. అది కళని చెబుతాడుగా నాకు కళ వచ్చిందని. లేచున్నా అంటాడు, నిద్ర పట్టి చాలు. అది అంత మాత్రం జ్ఞానం చాలుగా. దీనికి పెద్ద శ్లోకాలే ఉన్నాయి, పాండిత్యమేం లేదు కదా. అయిపోయింది. చూడండి, మనము శరీరము కాదనగా మనము ఆహారము కాదు, మనము ప్రాణమునకు ఆహారము కాదే అని అర్థం. మనము ప్రాణమునకు ఆహారం. చాలా లోతైన విషయం ఇది చెప్పాలంటే చాలా లోతు. మనం శరీరం కాదని తెలిసిందే, తెలియలేదా? ఈ ప్రపంచం నీ మనసులో ఉన్నది, మనము శరీరము కాదు. సరే, ఇది ఒక్కటి. ఇంకొకటి చెప్పుకొని, రాత్రి కల్లో మిమ్మల్ని ఎవరో కొట్టారు, దెబ్బలు తగిలినాయి కదా? తగిలినాయా, తగలలేదు? నిప్పులు ఉన్నాయా, లేవు? లేవంగానే ఏమవుతుంది? నిప్పి మాయమైపోతుంది. ఇప్పుడు కొడితే సాయంత్రం దాకా వాపు ఉంటుంది కాదా? వాస్తుందే వాయిదా? వాస్తు అంటే ఈ వాస్తు కాదు, వాస్తుందే వాయిదా? వాస్తుంది. మన కల్లో కొట్టిన తర్వాత లేవగానే నిప్పులు ఎందుకు పోతున్నాయి? మన శరీరం కాదు కాబట్టి. అది వేరే చెప్పే లోతు అట్లా ఉంటుంది. ఒక జ్ఞాని చెప్పేది అంత చిన్నగా అర్థం లేదు, తొందర పెడితే అర్థం కాదు. కల్లో కుట్టిన దెబ్బలు, కాలిన గాయాలు, కలిగిన బాధ పొద్దున్నే లేవగానే ఎందుకు పోతుంది అంటే మనం అది కాదు కాబట్టి పోతుంది. ఇంత అర్థమైతే చాలు. ఇప్పుడు మనం ఇది కాబట్టి ఇది నిజమే ఉంది. మరి ఇప్పుడు కొట్టిన దెబ్బ సాయంత్రం దాకా ఉండదా? అప్పుడు నేను కొట్టాను అన్న, నేను చిన్నప్పుడు బాధగా లేదు, పర్లేదు నాన్న అంటాడు, అది వేరు. మీకు అర్థమవుతుందా అండి? ఇది ఇంతే, అది అంతే. అది కాదు కాబట్టి అది పోతుంది. అదే నువ్వు కల్లో కూడా నిజంగా నువ్వు శరీరమే అయితే లేచాక కూడా దెబ్బలు అట్టనే ఉంటాయి. అందుకని మీకు శిక్ష ఎవడన్నా కల్లో వేయదలుచుకుంటే అయిపోయింది, అంతే, అయిపోతుంది. లేచాక కూడా ఉంటుందిగా. ఇంకా అంత టెక్నాలజీ రాలేదేమో మరి. ఈ జిఐలో ఏమైనా వస్తుందేమో, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఇంజనీరు చెప్పాలి, మీ అబ్బాయి పేరు ఏదో ఉంది, శ్రీరామ్ చెప్పాలి. మనము
శరీరము కాదు. ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? ఎట్లా చెప్పండి, మీరు చెప్పండి. లాయర్ గారు, హుజూర్ చెప్పండి. మనం శరీరం ఎందుకు కాదని ఏంటి ప్రూఫ్ ఏంటి? రాత్రి ఎంత జరిగినా కానీ లేచేసరికి పోయినాయి అనుకోండి. ఎందుకు? అది కాదు కాబట్టి మనం కాదనే దాని అర్థం. శరీరం కాదు అయిందా? ఇక్కడ క్లియర్ అయిందా? ఏమన్నా అనుమానం ఉందా? ఏం భరతు, నీకు అర్థమైందా? అనగా మనము ఆహారము కాదు. శరీరం కానప్పుడు ఆహారం ఎట్లయితాం? ఇక్కడ ఒకటి ఉంది. ఆహారం అనేది జ్ఞాని ఊరికే చెప్పరు ఈ విషయాన్ని. మనము శరీరం కాదు, మనం ఆహారం కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలంటే కొద్దిగా నిశ్చితంగా మాట్లాడుకోవాలి. ఎక్కువసేపు చెప్పండి, ఒక 5 నిమిషాలు చెబుతా. ఇప్పుడు మనము శరీరము కాదు ఒప్పుకున్నారుగా, ఆహారము కాదంటున్నారు. ఎవరికి? మనము ప్రాణమునకు ఆహారము కాదు. సరే, రాత్రి ఇవాళ మీకు రాత్రి 8:30 10 11 మెలకు వచ్చింది. మెలకు వచ్చాక పిజ్జా తినాలనిపించింది. ఏమనిపించింది? మొహమాట పడకండి. ఏమనిపించింది? పిజ్జా తినాలనిపించింది. రాత్రి నిద్రపోయారు, కల్లో పిజ్జా వచ్చింది. తిన్నారా తినలేదా? లేచాక తృప్తి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే దీనికి పడలేదుగా. ఎప్పుడు మీకు తృప్తి? దీనికి పడితేనే మీకు నిజమైన తృప్తి. ఏమండి? ఇప్పుడు మీ మనసుకి ఆహారం ఏంటంటే ప్రతిదీ మీ కోరికలు తీర్చే శరీరం కాబట్టి ఇది ఆహారమే, శక్తినిచ్చేది. మీ అర్థమైందా? కష్టంగా ఉందా? ఆహారం అంటే అర్థం ఏంటి? శక్తినిచ్చేది, మీకు ఏదైనా మీకు సంతోషపెట్టేదే ఆహారం అంటే. వాడికి ఏం లేదురా, ఇతరులు చెబితే చాలు వాడి కడుపు నిండిపోతుంది. చల్లటి మాట చెప్పారు, కడుపు నిండింది అంటల్లా. మంచి మాట మనసుకు ఆహారమే. మంచి ఆహారం శరీరానికి ఆహారమే. శరీరానికి ఆహారం వస్తే అది మనసుకు ఆహారమే కదా. బలం వచ్చినట్టుగా బతుకుతాం కదా. ఇది మీకు అర్థమైందా? కష్టంగా ఉంది. అట్లానే కళ్ళు శరీరం కాదని ఒప్పుకున్నాం మనం. ఎందుకంటే పొద్దున్నే లేచేసరికి పోతున్నాయి, ఇది ఒప్పుకున్నాం, అయిపోయింది. కానీ ఏ కోరిక తీరాలన్నా మనసుకి శరీరం అనేది ఆధారం కావాలి. ఆధారమే ఆహారం, ఆధారమే అన్నపూర్ణ సదాపూర్ణ. ఇవాళ ఏమిటి అవతారం అమ్మది? లలితా త్రిపుర సుందరి. లలితము, ఇది అర్థం అవటమే. లలితము అంటే మనసుకి గ్రహణ శక్తే లలితము. లాలిత్యము అంటే అర్థం కాకపోతే అమ్మ అనుగ్రహం రావాలంటే లలితాదేవిని ప్రార్థన. అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. మనకి జ్వరం వస్తుంది, ఆవకాయ తినాలని ఉంటుంది. అమ్మ ఆవకాయ అమ్మ వద్దు నాన్న కామెళ్ళు అయితే ఎట్లా తగ్గాక పెడతాను నేను. నా కోరిక తీరాలంటే శరీరం బాగుండాలి. మనసుకి శరీరం అట్లానే మన కోరికలు తీరాలంటే శరీరం అయిందే. ఇక్కడ మనము ఆహారము కాదు. దేనికి? ప్రాణమునకు ఆహారము కాదు అని అర్థము. ప్రాణమునకు ఇది కొద్దిగా ప్రాణమునకు శరీరము ఆహారం కాదు అంటే అర్థం ఏంటి? ప్రాణమునకు శరీరం ఆహారం. ఇప్పుడు మీకు నిద్రలో కల్లో శరీరం ఉందా లేదా? మీకు శరీరం ఉందా లేదా? కల్లో లేదు చెప్పేటప్పుడు. ఇప్పుడు ఏం చెబుతున్నారా చెప్పండి. మళ్ళీ కల్లో అప్పుడు ఉందనుకోండి, అది చెప్పకూడదు. కల్లో ఉందా లేదా అంటే లేదు అని చెబుతున్నాం, మనసులోనే ఉంది అంటున్నాం. ఒప్పుకున్నారా లేదా? కల్లో మనసులోనే శరీరం ఉంది, ఆహారం కూడా మనసులో ఉంది, కడుపుని అన్నీ మనసులోనే ఉంది, ప్రతి అనుభవం మనసులో. ఇది అర్థమవుతుందా? అయింది. అయితే లేచినప్పుడు శరీరం ఉంది, మనసు ఉంది. శరీరానికి ఆధారము మనసు అయితే మనసుకు ఆధారం శరీరం. మనసుకి ఏది తృప్తి రావాలన్నా శరీరానికి అందాలి. శరీరానికి ఏది అందినా దానికి తెలియాలంటే మనసుకు ఉండాలి. మనసే మెయిన్. అయింది కదా? సరే, మొన్న ఆరంభంలో అసలు ఆత్మ అను పదమును ఎందుకు వాడవలసి వచ్చినది? ప్రాణమే అన్ని పనులు నిర్వహించును. ప్రాణమే ఆత్మ. ఆత్మ అంటే ఏం లేదా? ఆత్మ అంటే అర్థం ఏమిటి అంటే ఆ కార్యాలన్నీ చేస్తే దానికి ఆత్మని. ఇప్పుడు ఉదాహరణకి చెబుతా చూడండి, తేలిక అర్థం కావటానికి. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది కదా, ఈ పుస్తకంలో ఏముంది?
నిసర్గదత్త మహారాజు బోధనలు ఉన్నాయి, అంతేగా. అందుకేం చేస్తున్నాం మనం? చదువుకుంటున్నాం. ఏముంది చదివితే? అందులో జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంది. ఎందులో ఉంది? ఆ ప్రవచనాల్లో ఉన్నాయి. ఆ ప్రవచనాలు ఎందులో ఉన్నాయి? ఇగో ఈ పుస్తకమే ఆత్మ అంటే. ఇది లేకపోతే ప్రవచనాలు లేవు. ప్రవచనాల్లో జ్ఞానం లేకపోతే మీరెందుకు చదువుతారు, నేను ఎందుకు చదువుతాను? ఏదైనా ఒక కథ కానీ ఒక సినిమా కానీ ఏం లేకపోతే ఒకటి చూసి వస్తామా ఏంటి? అట్లా అని ఆత్మ అంటే ఆ మొత్తం కార్యకలాపం అంతా కలిపితే ఆత్మ. ఇప్పుడు సరే, ఇంకా తేలిగ్గా అర్థం చెబుతారు. తేలిగ్గా ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఇంటికి వెళ్తారా? ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి తింటారు, ఇంకా అన్నీగా అక్కడేగా, ప్రతి అక్కడేగా. చూసారు? ఇల్లు అనేది లేకపోతే ఏం లేదు కదా, గూడు అంటాం. ఇప్పుడు ఇల్లే ఆత్మ. అన్ని పనులు దేన్ని ఆశ్రయించుకొని జరుగుతున్నాయో, ఏ మహాశక్తిని. ఇప్పుడు ప్రాణమే లేదనుకోండి శరీరంలో, మనసు ఉంటుందా? ఉండదు. అట్లానే శరీరంలో ఇంద్రియాలు పనిచేస్తాయా? ఏది ఉంటే పనిచేస్తాయి? అందుకని ఆత్మ ఇన్ని పనులు చేస్తుంది కాబట్టి ఆ పేరు ఒక మాటలో చెబితే ఆత్మ. ఆ ప్రాణం ఆత్మ పోయింది అనొచ్చు, ప్రాణం పోయింది. ఆత్మ శరీరం వీడింది అంటే ప్రాణం శరీరం. పేర్లు మారిపోయి కన్ఫ్యూజ్ అవ్వకండి, తేలిక అర్థం చేసుకోండి. ఇప్పుడు మళ్ళా ఈ దీంట్లోకి వద్దాం. ఇది చాలా పెద్దది, ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఇప్పుడు మనం ఎవరని చెప్పండి? దేహభావన లేనప్పుడు మనసు అనుకున్నది అప్పటికి అది నిజం. దేహాత్మ భావంలో మనసు అనుకుంటే నిజం కాదు, దేహం కల్పిస్తేనే అది నిజం. అందులో ఏముంది? శరీరంలో ప్రాణం ఉంది. ప్రాణం ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు మనం? మనసు వల్ల. మనసు ఉందని ఎలా, దేని ద్వారా తెలుస్తుంది? దేహం వల్ల. మూడే కదా. సరే, దేహం మీ మనసులో ఏ కోరుకున్నా దేనితో తీరుతున్నాయి? దేహంతో తీరుతున్నాయి. ఇంతవరకు ఒప్పుకున్నాక ఇది జాగృతం. ఇదే కల్లో అయితే మనసులోనే వస్తుంది, మనసులోనే తీరిపోతుంది. కాబట్టి ఈ ప్రపంచం అంతా దేంట్లో ఉంది అంటే మనసులో. మరి మనసు కూడా ఎందువల్ల ఉంది? కళ కూడా ఎందుకు వల్ల కంటున్నాం? మనసులో కళ కూడా ఎందువల్ల కంటున్నాం చెప్పండి? ప్రాణం ఉంది కాబట్టి. ప్రాణం ఉంది కాబట్టి కలగంటున్నాం. కలగన తర్వాత లేస్తున్నాడంటే ప్రాణం. ఇప్పుడు ప్రాణం ఉంది కదా. సరే, ఇక్కడ మళ్ళీ ఇంకా కొద్దిగా యోగ రహస్యం. ఇప్పుడు మీరు అన్నం తిన్నారు, ఇవాళ తిన్నారు, చిన్నప్పటి నుంచి తింటున్నాం. ఇన్నాళ్ళు ఉన్నామంటే దేనివల్ల? ఏది తింటం వల్ల? అంటే మనసు తింటం వల్ల అండి. మనసులో ఇంకా స్థాయికి రాలే మనం. ఇగో శరీరం ఉంది, మనసు తెలుసుకొని తిండిగా నిలబడి ఉన్నాం కదా. అయిందా లేదా? రాత్రి కల్లో ఆకలి అయింది, కడుపు నిండింది. ఆకలి అవదు, కడుపు నిండి ఏది లేదు, అంతవరకు ఒప్పుకున్నాం. అయిందా? సరే, రోజు మీరు ఏం చేస్తున్నారంటే లేవకుండానే కలగంటున్నారు, అన్నం తింటున్నారు, బాగా పౌష్టికాహారం, చక్క పిజ్జా గిజ్జా, బాగా మొలకెత్తని గింజలు, చెత్త చెదారం, స్వీటు హాటు అన్నీ తింటున్నారు. అట్లా కలగంటూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఏమవుతుంది? ఓ 10 రోజులు అట్లా అయిపోయింది. కళ మాత్రమే కంటున్నాడు. వాడు ప్రాణం ఉంది, కలగంటున్నాడు, లేవట్లేదు, శుభ్రంగా తింటున్నాడు, బాగానే. అట్లా ఎందాకెందుకు? ఒకడు ఉన్నాడు, కోమాల్లోకి వెళ్ళిపోయాడు. మనసు ఉంది, ప్రాణం ఉంది, మనసు వ్యక్తం కావట్లేదు. వాళ్ళ లోపలే ఉంది, వాడు కలగడం మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఏం పెట్టట్లేదు అనుకోండి, ఏమవుతుంది? శుభ్రంగా పోతాడు. అయిందా? మీరు కల్లో తిని ఉండటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు కదా. కల్లోనే తినటం వల్ల మనసు కూడా ప్రయోజనం లేదు, శరీరం తింటేనే. అయిందా? అయితే కల్లో తిన్నది ప్రాణానికి బలమా? కల్లో తిన్నది కొన్ని ప్రాణానికి ఆహారమా? మరి తినేది బలం దేనికి? ఇటు శరీరానికి, మనసుకు మాత్రమే. ప్రాణం నిలబడి ఉంటుంది అంతే తప్పితే ప్రాణం తీసుకోవద్దు. అది ప్రాణశక్తిగా మారి ప్రాణానికి బలం అవుతుంది. ఇప్పుడు తేలిగ్గా చెబుతుంది వాడు. ఇప్పుడు అక్కడ దీపం వెలుగుతుంది. నూనె దీపానిక, ఒత్తిక? దీపం వెలగటానిక? దీపానికి కాదుగా నూనె. ప్రాణానికి ఆహారం అంటే ప్రాణానికి ఆహారం కాదు. నీకు ఉమామహేశ్వరు నీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది. భరత్ నీకు అర్థమవుతుందా? నూనె దేనికి? దీపానిక? దీపం వెలగటానిక? దీపానికి మీరు నూనె ఏమి ఇస్తారు? నా మొహం. దీపం వెలగటానికి, ఈ ఒత్తి నిలబడటానికే తప్పితే దీపానికి నూనె అక్కర్లేదు. మనం మామూలుగా మాటల్లో ఏం చెబుతాం? దీపం వెలగాలంటే నూనె కావాలంటాం. అది వ్యావహారిక సత్యం. పారమార్థిక సత్యం ఏంటి? దీపానికి నూనె ఎందుకండి? అట్లయితే మరి కరెంటుకి
అట్లానే ఈ ప్రాణానికి ఆహారము శరీరము కాదు. మీకు అర్థమైందా? ఈ ప్రాణం నిలబడటానికి ఈ శరీరానికి సంబంధం లేదు. ఎంత ప్రాణం ఉంది, నీ శరీరం ఉన్నా లేకపోయినా ప్రాణం ఉంది, నీ మనసు ఉన్నా లేకపోయినా ప్రాణం ఉంది. ఇది ఎట్లాంటిది అంటే ఒత్తి నూనె లాంటిదే, ఒత్తి నూనె లాంటిదే. కాబట్టి ఇది భగవాన్ శ్రీ నిసర్గదత్త మహారాజు ఏం చెబుతున్నారు అర్థం చేసుకోండి. అనగా మనము ఆహారము కాదు, మనము ప్రాణమునకు ఆహారము కాదని అర్థం. మనము అంటే నువ్వు అందించే నీ మనసు కానీ, నీ మనసుకున్న ఆలోచనలు కానీ, ఏదన్నా కానీ. ఇప్పుడు జ్ఞానమే లేదనుకోండి, ప్రాణం పోదు కదా. జ్ఞానమే ఉందనుకోండి, ప్రాణం ఉంటుందా? ప్రాణానికి సంబంధం లేదు అది. అట్లానే ఆహారం తిన్నా తినకపోయినా శరీరానికి ప్రాణానికి ఏం సంబంధం? ప్రాణం ఆ శరీరంలో వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నూనె పోయిపోతే ఒత్తి దీపం దీపం పోతుంది, ఒత్తి ఎక్కడికి పోదు, ఒత్తి అక్కడే ఉంటుంది నూనె. ఇప్పుడు గాలి వచ్చింది అనుకోండి, దీపం ఆరిపోయింది అనుకోండి, ఒత్తి ఎక్కడికి పోతుంది, నూనె ఎక్కడికి పోతుంది? దీపం పోయి. దీపం ఉండగా ఒత్తి లేదు, నూనె లేదు, దీపం ఉండదు. ఉంది అక్కడ అగ్గి ఉంది, అగ్గి ఉంది. అగ్గికి యువతల ఆ శక్తి కనపడటానికి యువతల ఉపయోగం. అట్లనే శ్రీ నిసర్గదత్త మహారాజు మనము ఆహారము కాదు, మనం శరీరం కానప్పుడు మనసులో శరీరం ప్రపంచం మనసులోనే ఉంది కదా. కల్లో ఎక్కడుంది? మనసులోనే ప్రపంచం అయిందా? మరి మనసులో ఉన్న ప్రపంచానికి మనసుకు ఆహారం కావాలా? అక్కర్లేదు, శరీరానికి కావాలి. తేలిగ్గా అర్థం చేసుకోండి. అట్లానే కల్లో మనసులో ప్రపంచం ఉంది కాబట్టి శరీరం కూడా కల్లో మనసులోనే ఉంది. మరి ఆహారం దేనికి? మరి ప్రాణం ఉందా లేదా? ఆ ప్రాణానికి. అట్లనే మనము శరీరము కాదు అనగా మనము ఆహారము కాదు, మనము ప్రాణమునకు ఆహారము కాదే అని అర్థము. ఆహారం ఏం చేస్తుంది చెప్పండి, మనకి తేలిగ్గా చేసుకోండి. మనకి ఆహారం ఏం చేస్తుంది చెప్పండి? నిలబెడుతుంది కదా. ప్రాణం నిలబెడుతుంది. ఆహారం ఏం చేస్తుంది? మనలో ఉన్న ప్రాణానికి ఈ శరీరానికి సంబంధం ఉందా? ఈ శరీర కదలికలకి వాటికే కానీ ప్రాణానికి దీనికి ఇది ఆహారం కాదు. దానికి ప్రాణము నీ శరీరం ఉన్నా, ఇప్పుడు అట్లా కాదండి. ఇప్పుడు ఇక్కడ ప్రాణశక్తి ఉందా లేదా? శరీరం ఉందా దానికి? నీ శరీరానికి ప్రాణశక్తి ఆధారం కానీ నీ శరీరం ఆ ప్రాణశక్తికి ఆధారం కాదు. అట్లానే దానికి ఆహారం మనం. ఇప్పుడు ఈ శరీరం ఉంది ఒకటేనండి, మీరు ఏమన్నా అనుకోండి, ఇగో నేనున్నా కాబట్టి ఆ ప్రాణశక్తి ఉంది కాదు, ప్రాణశక్తి ఉంది కాబట్టి నేనున్నా. ఇప్పుడు ఏది ఆహారం నాకు? ప్రాణశక్తి నాకు ఆహారం, కానీ ఈ శరీరం ప్రాణశక్తి ఆహారం కాదు. అది శ్రీ నిసర్గదత్త మహారాజు చెప్పి ఎంతో లోతైన మాట అది. చాలా ఎంతో జాగ్రత్తగా వింటే. అట్లానే మళ్ళీ వినండి జాగ్రత్తగా, అర్థమవుతుందేమో. ప్రపంచము నీ మనసులోనే ఉంది, ఒప్పుకున్నాం, కళ ద్వారా తెలుసుకున్నాం. మనము శరీరం కాదు. ఇప్పుడు మన శరీరం కాదు. ఇది అట్లా ఆ రీత్యా తీసుకుంటే పారమార్థిక సత్యం వైపు అనగా మనము ఆహారము కాదు, మనకు ప్రాణమునకు ఆహారము కాదు అని అర్థం. మనము ప్రాణమునకు ఆహారం కాదు. ఎప్పుడైతే మనం శరీరం కానప్పుడు ఏమండి, మనం ఎవరు? ఇప్పుడు మనం శరీరం కానప్పుడు ప్రాణమే, ఆత్మే, ప్రాణశక్తే. మనం తెలుసుకుంటాం. మనం శుద్ధ ప్రాణశక్తి మనందరి స్వరూపం. అది యోగం అంటే ఏమిటంటే, ప్రాణాయామం అంటే ఈ శరీరం కాదు, నేను మనసు కాదు, శుద్ధ ప్రాణాన్ని, శుద్ధ ఆత్మశక్తిని, అనంత విశ్వం దేనివల్ల నడుస్తుందో ఆ శక్తిని నేను, అదే ఆత్మ అంటున్నారు. ఆత్మ అంటే ఈ అనంత విశ్వం దేనివల్ల నడుస్తుందో అందుకని ఆత్మ అన్నారు ఒక మాటలో. కాబట్టి నేను ఆత్మని, ప్రాణశక్తిని, ప్రాణాన్ని నేను. ప్రాణం ఏమైంది? చిన్నగా శరీరంలోకి వచ్చిన తర్వాత, పిండంలోకి వచ్చిన తర్వాత రూపం ఏర్పడింది. ఇప్పుడు ఆహారం ఏమైంది శరీరానికి? తేలిగ్గా అర్థం చేయండి. మీరు తల్లులు కదా, మీ కడుపులో చిన్నగా 40వ రోజు వచ్చాక పిండం ఏర్పడింది అనుకోండి, ఒక చిన్న బిందువు అండం ఏర్పడింది. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఆ చిన్నగా బియ్యపు గింజంతా చిన్నగా అయిపోయి 9 నెలలు అయ్యేసరికి రూపం వస్తుంది, బయటకు వస్తుంది. ఏది ఉండటం వల్ల రూపం, ఆ పిండం ఏర్పడింది? ప్రాణం ఉండడం. ప్రాణం లేకపోతే ఆ పిండం ఏమవుతుంది? అయితే మాంసం ముద్దే అది కదా. ఇప్పుడు దేనికి ఏది ఆహారం? పిండానికి ప్రాణము ఆహారం. అర్థమైందా? తేలిగ్గా ఉందా, కష్టంగా ఉందా? అశోక్ గారు మీకు అర్థమైందా? ప్రాణం దేనికి ఆహారం? ఈ అనంత సృష్టికి ప్రాణమే ఆహారం. కానీ ఇప్పుడు మనమేమనుకుంటున్నాం, కొద్దిగా రివర్స్లో అర్థం కాలేదంతే. అయిందా? కాబట్టి ప్రాణమే ఆహారం, అది చెబుతున్నారు.
మనము ప్రాణమునకు ఆహారము కాదు. ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ప్రాణం వల్ల ప్రాణం మనకు ఆహారం. కానీ ఇప్పుడు చూడండి, అన్నం తినలేదు, ఇప్పుడు మనం 4 రోజులు అయింది, 5 రోజులు అయింది, ప్రాణశక్తి తీసుకొనే బతుకుతాం. అందుకనేట ఎక్కడన్నా ఓ చెట్టు పక్కన ఉంటే ఇంకొక 5 రోజులు బతుకుతారు. ఎక్కడో మేడ కూలిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఇది కూలిపోయిన తర్వాత ఆ చెట్లు పక్కన ఉన్నాయి కదా, జనరల్గా నేను 2 రోజులు చచ్చిపోతాను అనుకోండి, ఇవి ఉండటం వల్ల ఇంకొక 4 రోజులు బతుకుతాను ప్రాణశక్తి ఉంటే. అందుకే ఆహారం అదే. అందుకని యోగులు ఏం చేస్తారంటే బయట స్థూల ఆహారం కాకపోయినా ప్రాణశక్తిని ఆహారంగా స్వీకరించే శక్తి వాళ్ళకు వస్తుంది. అందుకని వాయుభక్షం చేసైనా బతుకుతారు వాళ్ళు. ప్రాణమే ఆహారం. ఇప్పుడు కాదు, ఇప్పుడు మనకు ఆహారం ఏమవుతుందంటే ప్రాణంగా తయారవుతుంది, ప్రాణశక్తిగా తయారవుతుంది. యోగులు ఏం చేస్తారంటే ప్రాణశక్తిని ఆహారంగా తీసుకుంటారు. ఇప్పుడు మనందరికి కూడా అదే కాదు, అంత సూక్ష్మంలోకి వెళ్ళాలి. ఇంకా అంత సూక్ష్మశక్తికి ఎట్లా? ఇప్పుడు చూడండి, అన్నం తింటే ఏమొస్తుంది మనకి? ఎన్నాళ్ళు ఉంటాం? తిన్ననాళ్ళు ఉంటాం. తింటలేదు, ధారకం లేదు, అప్పుడు ఏం చేస్తారు? పోతామని చెప్పకండి, పోతాను నేను పండగ పుట్టి ఇవే మాటలు. సెలైన్ పెడతారు. ఎన్నాళ్ళు బతుకుతాడు? సెలైన్ పెట్టినన్నాడు బతుకుతాడు. సెలైన్ ఎట్లాంటిది? ఇంకా సూక్ష్మమైన ఆహారాన్ని సూక్ష్మంగా పంపిస్తారు. అది సెలైన్ ఎక్కిస్తారు రక్తంలోకి. అంటే గ్లూకోజ్ అది ఎక్కిస్తున్నారంటే ప్రాణశక్తిని సూక్ష్మీకరణ చేసి బలంగా పంపుతున్నారు. మనకు ఉంది కాబట్టి దిట్టగా ఏమవుతాం, కొంచెం పెట్టండి అమ్మాయి, కొంచెం పెట్టండి, ఏమైంది ఎక్కడ అంటాం, తింటాం, అది వేరే విషయం. సూక్ష్మము చేయొచ్చు దాన్ని. ఇంకా యోగులు ఏం చేశారు? డైరెక్ట్గా ప్రాణశక్తులనే తీసుకుంటారు వాళ్ళు. అది యోగత్వం. అది మనకి సాధ్యం కాదు. వెళ్తాం తర్వాత, ముందు అర్థం చేసుకుంటే తర్వాత. ఇప్పుడే చేయకండి దయచేసి. అది చిన్నపిల్లలు అవి ఇవి చూసి ఫాంటం లాగా శక్తిమాన్ లాగా చేస్తారు, తెలియదు కదా పాపం వాళ్ళకి. నిన్న చూశారు అటు ఎక్కడో, మరి ఎక్కడ జరిగిందో, 2 పిల్లలు కొట్టుకుంటున్నారు అటు పైన, అక్క చెల్లెళ్ళు మరి ఎవరో, ఒక బొమ్మ దగ్గర గొడవట. మరి అది సీసీలో చూసారో ఏమో తెలియదు. అది కాస్త బొమ్మ మీద కాలు పడి ఆ గోడ మీద పడేది, వెళ్ళాడిపోతుంది. ఇంకో పిల్ల ఏం చేసిందంటే ఆ బొమ్మ తీసుకొని గుద్దుతుంది అట చేతుల మీద. దానికి తెలియదు కింద పడుతుంది చచ్చి, ఆ చేతుల మీద కూడా కింద పడిపోయింది. ఏమైందో తెలియదు, మీరు అంత సీరియస్గా, నాకు తెలియదండి. ఆ వీడియోలో అంతవరకు వచ్చింది, వాళ్ళు చెప్పారు, నేను చెబుతాను. తెలియదు వాళ్ళకి, బొమ్మ కోసం కొట్టాడు. ఇప్పుడు మనం అంటే కొట్టుకుంటున్నాను లేండి, మనం కూడా కొట్టుకుంటూనే ఉన్నాం. ఆస్తులకి డబ్బుల కోసం అది వేరే విషయం అనుకోండి. కాస్త పెద్దవాళ్ళం కదా, మరి చిన్న బొమ్మల కోసం ఏం కొట్టుకుంటాం? ఇప్పుడు ఒకలాగా ఉంటామేంటి? చిన్నప్పుడు బొమ్మలకు కొట్టుకున్నాం, ఇప్పుడు బొమ్మల కోసమే కొట్టుకుంటున్నాం. అది ఏ బొమ్మన కావచ్చు, ఆస్తుల కోసం కొట్టుకుంటాం. మంచి మాట వినాలండి, వినకపోతే కష్టం. ఉంటాయి, ఇట్టనే ఉంటాయి, అంతే. ఎక్కడికి ఎవరు శాస్త్రం అంటే ఏం చెబుతాం? ఏం శాస్త్రం? ఎవరు అమ్మ నాన్న? మోహం అట్టనే ఉండదు. మోహం పోతే చాలు. బంధాలు ఉండాలిగా, ప్రేమ ఉండాలి, మోహం పోవాలి. ప్రాణం ఏంటి చెప్పండి? ప్రాణానికి మనం ఆహారమా, మనకి ప్రాణమాహారమా? ఒప్పుకున్నారా? అది శ్రీ నిసర్గదత్త మహారాజు, మనము ప్రాణమునకు ఆహారము కాదు. ఇది ఒక స్టెప్. ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి మనకి ప్రాణానికి మనకు ఆహారం అని మనకి తెలియదు, మనకు ఆహారమే ప్రాణం. ఇప్పుడు అబ్బా అంటే నాకు ప్రాణం, పిజ్జా అంటే అబ్బో, ఐస్ క్రీమ్ అంటే పంచమరి, ఇక్కడ జగ్గపేటలో సమోసా, అవి ఉంటాయి, పానీపూరి గప్చుప్స్ అంటే ప్రాణం అంట. ఇప్పుడు మనకు ఆహారం ప్రాణం. సరే వదిలిపెట్టండి. ఇదంతా ఎందువల్ల ఇట్లా మనకి ఇంత బాధ అయింది? ఎందువల్ల ఇంత బాధ అయింది అంటే, మనకేమైందంటే ప్రపంచం మనసులో ఉందని తెలియదు మనకి. మన మనసు ప్రపంచంలో ఉంది, వచ్చిన సావు. మన మనసులోనే ప్రపంచం అని తెలిస్తే జ్ఞానం. ప్రపంచంలో మనసు ఉందని తెలిస్తే మనలాగా జ్ఞానం అనుకుందాం. ఇది తేల్చుకోవాలంటే ఏం చేయాలంటే, కళని తీసుకొని కళ్ళలో ప్రపంచం మనసులో ఉందా లేదా, ఉంది అని నిర్ణయంగా వస్తే అప్పుడు కొంతవరకు అవుతాం. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో సరే అక్కడికి ప్రాణం ఉంది కదా, అయినా దానికి ఆహారం కాదు, ఇంతవరకు చాలు. ఇది శ్రీ నిసర్గదత్త మహారాజు చెప్పాలని పోయినసారి ఒక లైనే చెప్పుకున్నాం, ఇవాళ ఒక లైన్ చెప్పుకున్నాం. మళ్ళీ వచ్చే వారం ఉంటే చెప్పుకుందాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, మంచి మాట వినండి. ఎవరన్నా మీ మీద ప్రేమతో, నేను మళ్ళా చెబుతున్నా, ఒక గురువులా ప్రేమించేవాడు ఈ సృష్టిలో ఇంకొకడు ఉండడు. ఎవరన్నా మీకు హితవాక్యం చెబితే వాడు కోడలు కానీ, కొడుకు కానీ, అల్లుడు కానీ, ఒక విలువ ఇవ్వండి ఆ వ్యక్తులకి దయచేసి. నా కొడుకు, నా కోడలు, ఈ బంధాలు ఏం చేయవండి, ఉపయోగం ఏం చేస్తారండి? వాళ్ళు కొడుకుంటే ఏం ప్రాణం నిలబడుతుందా? డబ్బు ఉంది, డబ్బు అవసరమే, ఎక్కడెక్కడికో వెళ్తున్నావు, అది వేరే విషయం. ఇప్పుడు డబ్బు అవసరమే, కానీ మరీ అంత అవసరం అయిపోయింది అది. కానీ
ఒక మంచి మాట ఎందుకు ఇప్పుడు చెబుతారు ఎవరో, ఓ ఈ జపం చేసుకోండి మీకు మంచిదని చెబుతారు అనుకో, వినగలగాలి. దసరా నవరాత్రులు ఉన్నాయి, మొన్న చెప్పారు గ్రహణంలో జపం చేస్తే 1000 రెట్ల ఫలం అట, మనకి నిద్ర వస్తుంది, అది వేరే విషయం అట, చేత కాదు అది వేరే విషయం అనుకో, మంచిదని చెబుతారు. ఈ జపం చేసుకో నీకు మంచిది, 10 రోజులు హోమం చూడండి, 10 రోజులు అమ్మవారిని చూడండి, 10 రోజులు మంచి వాతావరణంలో ఉండి సద్గురు సమక్షంలో ఉండండి అని మన శాస్త్రం చెబుతుంది. అది వింటే మంచిది, వినకపోతే ఎవరేం చేస్తారు? వినకపోతే ఎవరు ఏం చేస్తారు? ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడే వరంగల్ నుంచి వచ్చారు పాపం, హైదరాబాద్ నుంచి వచ్చారు, నందిగామ నుంచి వచ్చారు. అంటే ఏమిటంటే ఇదే కోపమే ఉండదు. భగవంతుడికి ఎప్పుడు నేను ఒక మాట చెబుతున్నాను చూడండి, భగవంతుడు మనం కట్టే గుళ్ళకి మనం చేసే పూజలకి ఈశ్వరుడు ఎప్పుడూ సంతోషపడ్డా. నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, ఆయనకి ఏం సంతోషం కాదు. నువ్వు బంగారం గుడి కట్టినా కూడా ఆయనకి ఏ నిమిత్తం, ఎందుకంటే నీ లోపల ఉన్న ఉనికి ఆయనే, నీ ప్రాణమే ఆయన. నీకు ప్రాణం లేదు, నువ్వేం గుడి కడతావు? ఇప్పటికే నీ హృదయంలో ప్రాణంగా ప్రతిష్ఠితుడై ఉన్నాడు ఈశ్వరుడు. అయితే నీ సంకల్పం బాగుంది అనుకుంటే నీ ఇష్టాలు ఉంటాయి. వీళ్ళు 10 కాలాలు ఉండాలి, గుడి బాగుండాలి అని అన్నారు కాబట్టి, ఒకవేళ ఎవరన్నా తప్పు చేస్తే దానికి ఆ దోషం అట్లా వస్తుంది, కానీ దేవుడు శిక్షించడు. సాక్షిమాత్రుడు ఎప్పుడు కూడా ఈశ్వరుడు. ఇది బాగా తెలియాలి. మంచి మాటలు వినండి, మంచి మాట వినటానికి ఎంత దూరమైనా వెళ్ళాలి. మంచి మాటలు వినాల్సి వస్తుందని చెప్పి ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అది కాలం. ఇప్పుడు ఎట్లుందంటే మనసు మంచి మాట వినాల్సి వస్తుందని ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నాం. తల్లి తండ్రి ఎవరు అక్కర్లేదు మనకి, సెటిల్ అయితే చాలు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటిదాకా మన కోరికలు తీర్చిన దిగ్విజయ గణపతి కొద్దిగా అది బలపం రాయితో చేసాం, అది బలం తక్కువగా ఉంది, భయంగా ఉంటుంది ఇప్పుడు నాకు. అది ఇప్పుడు రాయితో ఒక యోగ గణపతిని చేస్తున్నాం, అది రేపు దసరా రోజున ప్రతిష్ట అనుకుంటున్నాం. అదే మీకు మనసు ఉంటే రండి, ఇదే ఆహ్వానం అనుకోండి, అవకాశం ఉన్నవాళ్ళు రండి. నేను రమ్మని రాకపోతే దోషం అవుతుంది కాబట్టి ఎవరిని రమ్మన్నాం. రమ్మనకుండా పోతే దోషం అని మీరు రారు, అది వేరు విషయం. అది మీ మనసు మీద ఆధారపడి, దాన్ని పిలవందే గురువు పిలవపోయినా వెళ్ళాలి, బంధువులు పిలిస్తేనే వెళ్ళాలి. పిలవాల్సిన బాధ్యత అది సంఘ మర్యాద. సంఘ ధర్మాలు కొన్ని ఉన్నాయి, మహిళలైనా ఏవైనా అంతే. అవి బాగా గుర్తుపెట్టుకోండి, తెలియాలి. ఇవన్నీ మనిషిగా ఎదగాలి. ఎదగపోయినప్పుడు ఈ పూజలు ఏ అమ్మకి ఏమేంటి, ఏ అమ్మవారికి ఏంటి, మనం చేసే పూజ ఏమిటండి? నువ్వేం చేస్తావు? అడగకోవటానికేగా నువ్వు చేసేది. నువ్వు అడిగినా అడగపోయినా చేసేది అమ్మ కాబట్టి అది దయ, అమ్మ దయ. నువ్వు అడిగినా అడగపోయినా చేసేది అమ్మ కాబట్టి అది దయ, అమ్మ దయ. నీరాజనందరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారోమి హర నమ పార్వతీ त्रिशक्ति स्वरूपिणी श्री ललिता त्रिपुर सुंदरी देवी देवताभ्यो नमो नमः. तव पादारंगिरोह वेदांत सुवर्ण दिव्या मंत्र पुष्पांजलि समर्पयामि. तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापो पापकर्माहं पापात्मा पापशम्भवा राहिमान् कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वरी रक्ष रक्ष ललिता त्रिपुर सुंदरी. प्रदक्षिणपूर्वक नमस्कारान् समर्पयामि. पूजां च करिष्ये. छत्रमाच्छादयामि, चामराभ्यां बीजयामि, नृत्यं दर्शयामि, गीतं श्रावयामि, अश्वान् आरोहयामि, जानारोहयामि. समस्तराजोपचार भक्त्योपचार शक्त्योपचार देवोपचार शास्त्रोपचार क्रियोपचार पूजां समर्पयामि. स्तुत्यात्मिका त्रिशक्ति स्वरूपिणी श्री ललिता त्रिपुर सुंदरी देवी पादारविन्दार्पितमस्तु.
మీ అందరికీ అనేక ప్రార్థనలు చేసేది ఏమిటి అంటే, సామాన్యుడిగా మంచి మాట వినండి. ఎవరైనా చెబితే నిజంగా మిమ్మల్ని ఏ స్వార్థం లేకుండా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉంటే, అది ఎక్కడున్నా ఎవరైనా వాళ్ళని వదిలిపెట్టకండి. అది నేను కోరుకునేది. జాతకాల కంటే అది చాలా విశేషమైనది, మీ హోమాల కంటే విశేషమైనది. అక్కడ దూరం అయిన తర్వాత ఇక మీకు ఉపయోగపడేది, ఈ సృష్టిలో ఉపయోగపడేది ఏమి ఉండదు. కర్మ ఎట్లా ఉంటుంది, కర్మకి ఏం చేస్తారు? మన డబ్బు ఏం చేస్తుందండి? ఎంత డబ్బు ఉన్నా ఏం చేస్తుంది? ఏ కాపాడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అమ్మ అట్లాంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి. అట్లాంటి జ్ఞానాన్ని అమ్మను అర్థం చేసుకునే దృష్టిని, బలాన్ని అసలు గురుదేవులు మనకి ఇవ్వాలని ప్రార్థన చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ, ప్రసాదాలు తీసుకోండి, కడుపు నిండా తిని వెళ్ళండి. సరే, నాలాంటి వాళ్ళు ఏదో పండితులు కాదు కాబట్టి చెప్పే మాటలు అంత లోతు ఉండకపోవచ్చు, పాండిత్యం ఉండకపోవచ్చు, శ్లోకాలు ఉండకపోవచ్చు, వాటి అర్థాలు ఉండకపోవచ్చు. ఏదో సామాన్యుడికి చెప్పాలని ఏదో చిన్న చిన్న మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏం బాధతో చెప్పే మాటగా రవి గారు, దుఃఖపడద్దు. ఊరికే ఆరితేదో మీకు మాత్రం నేనేం దుఃఖంతో చెప్పట్లేదు, బాధతో కూడా చెప్పట్లేదు. నాకు వచ్చింది నేను చెబుతా, అర్థం అందరికి అవ్వాలి. పల్లెటూరు వాళ్ళు విన్నా కూడా అర్థం అవ్వాలని మామూలు మాటలో చెబుతాను. విశేషార్థం కూడా చెబుతారు. ఇది తప్పు మీరు మాట్లాడేది మంచిదే, నేర్చుకుంటాం. అది నా పర్సనల్, వ్యక్తిగతం. మెసేజ్ పెట్టచ్చు, లేకపోతే చెప్పొచ్చు, డైరెక్ట్గానే చెప్పొచ్చు, అనుకోవచ్చు, బయటికి కూడా విమర్శించవచ్చు. అది ఎంత మంచిదే. ఇదంతా వ్యావహారిక సత్యం. ఇదంతా వ్యావహారిక సత్యం. పాండిత్యం అనేది పుస్తకాల్లో, శాస్త్రాల్లో ఏముంటుంది అంటే, పూర్వకాలంలో జ్ఞానులంతా కూడా వాళ్ళ అనుభవం అయ్యాక శాస్త్రాలు చదువుకున్నారు. ఓహో, ఇట్లా ఉందా, దీన్ని ఇట్లా వ్యక్తం చేయాలా, ఎందుకంటే భాష కావాలి, దానికి ప్రమాణం కావాలి, అందరికీ ప్రమాణం కావాలి, ఎక్కడుంది, ఏ పుస్తకంలో ఉందో చెప్పాలి. అందుకని వాళ్ళు చదువుకున్నారు. అది ఒక పద్ధతి. అనుభవం కోసం, జ్ఞానం కోసం పుస్తకాలు చదువుతాం, అది రెండవ పద్ధతి. అది కొంచెం తప్పు కాదు, కానీ అంత తొందరగా అవుతుందా అంటే చెప్పలేము. లేకపోతే మూడో పద్ధతి ఉంది. ఏమిటి అంటే, ఈ శాస్త్రాలు ఉండవు, తర్వాత పెద్ద సాధన ఉండదు, ఏది ఉండదు, ఒక గురువు మీద ఒక భక్తి. నువ్వేవు నాన్న, ఏదో నాకు తెలియదు, ఇంత పెద్ద పెద్ద మాటలు నాకు అర్థం కావు, ఏముంది అంటున్నారు కదా, ఇస్తే బాగుంటుందని అని అంటే, గురువు దయతో అది శరణాగతి. అది కూడా శీఘ్రమా ఫలితాలు ఇస్తుంది. అది ఒక పద్ధతి ఉంది. అది మన భారతీయ సనాతన ధర్మంలో అది ఉంది. అది మంచిది. అది అందుకని గురువుని ఆశ్రయిస్తాం, అది మంచిది. సరే, వ్యవహారికమైన సంబంధాలు కొన్ని ఉంటాయి మనకి. ఆ వ్యవహారిక సంబంధాలతో కొంత అహంకారం వస్తుంది, అది మంచిది కాదు. అది కూడా అడగాలి. రోజు అడుగుతాం. నేను రోజు గురువుగారిని అడుగుతాను, మంచి వికారం లేకుండా చేయి స్వామి, ఎక్కడో నా ప్రార్థనలో లోపం ఉందో, మరి నా సరే సాధన ఎట్లాగూ లేదు కాబట్టి బలం చేయి అని అడుగుతుంటే అవుతుంది, తప్పకుండా అవుతుంది, కానీ కొంత సమయం పడుతుంది. కాబట్టి సరే, ఒక మంచి మాట, ఒక సత్సంగం, ఇవన్నీ కూడా మంచిదే. ఆ దృష్టి పక్కనే ఒక ఉంటాం, చూడాలనిపిస్తుంది. ఏవో మొదలు పెట్టాం, ఇందులో ఒక ఆటంకం వచ్చింది, ఒక మైలు వచ్చింది, కుదరలేదు. దానికి ఏం చేస్తాం? అది మన చేతిలో ఏముంటుంది. అట్లనే అమ్మవారికి కోపం ఏం కాదు, ఎవరి మీద కోపం ఉండదు. కావాలని రాకపోవటం అన్నది అది వేరే విషయం. కావాలని మనం పక్కనే ఉన్న పట్టించుకోకపోవటం, నా జ్ఞానం వచ్చింది అనుకోవటం, అది ఒక రకం. అది మంచిదే, అది వాళ్ళకి మంచిదే. ఎందుకు మంచిదే అంటే, అహంకారం ఇప్పటికే దేహాత్మ భావన ఇంకా బలపడుతుంది, మంచిదే, ఏం తప్పే. అది ఒక తీపి. ఈ విధంగా ఇవంతా మనసు పోకూడదు. ఇవాళ బాగలేదు, కాలం బాగలేదు, ఏదో వీళ్ళకి బాగుంటుందని సూచన చేద్దామన్నా తీసుకునేట్టుగా లేరు, మరి ఏం చేస్తాం. కాబట్టి అది ఒక పరిధి, కాల పరిధి అంటారు దాన్ని. అది కాల పరిధి. ఇప్పుడు ఏదో భగవద్గీత చెబుతున్నాను నేను, ఏదో వీడియోలో, ఏదో తెలుసో తెలియకో నాకు తోచిన మాటలు, చిన్న చిన్న మాటలు చెబుతున్నా. సరే, నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, వినొచ్చు, వినకపోవచ్చు, అది వాళ్ళ విషయం.